బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఈదురు వాగులో కారు కొట్టుకొచ్చింది. ప్రమాద సమయంలో కారులో 7 ప్రయాణికులు ఉన్నారు. కారులో ఉన్న వారిని స్థానికులు కాపాడారు. శుభకార్యానికి కారులో వెళుతూ ఉండగా కారు వాగులో కొట్టుకుపోయింది. కట్టి పెట్టడే కరెక్ట్ చిన్న లేస్ ఎటు పోతుంది ఎటు పోతుంది ఇది ఆగుతుంది మొత్తం మీద తాడు బోల మీద ఆగుతుంది. సో యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే ఆ వాగు ప్రవాహాన్ని అంచనా వేయలేని ఒక కుటుంబం కారు ఆ వాగులో చిక్కుకుపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం 7 ఈ కారులో ప్రయాణిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇటు హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాలలో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు చౌటుప్పల్ ఈదుల కావచ్చు, అదేవిధంగా మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీ నది ఉధృతితో ఇటు భీమలింగం, అదేవిధంగా ఇక్కడ భీమలింగం, అదేవిధంగా బొల్లేపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా ఇటు చౌటుప్పల్ మండలం ఈదుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఒకవైపు ఉన్నటువంటి వర్కట్పల్లికి సంబంధించిన గ్రామస్తులు ఒక వివాహ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యేందుకు వాళ్ళు ఊరికి వస్తున్న క్రమంలో ఇటు అక్కడ నేలపట్ల దాటిన తర్వాత నేలపట్ల వర్కట్పల్లి మధ్యలో వాగు ఉంటుంది. అయితే వాగు అంటే వర్కట్పల్లి నుంచే వాళ్ళు వెళ్ళి బంధువులు పికప్ చేసుకొని వస్తున్నారు. అయితే వెళ్ళేటప్పుడు వాగు పెద్దగా లేకపోవడంతో వాళ్ళు సాధారణంగా వాగు మామూలుగానే ఉందంటున్నారు. కానీ రాత్రి మూసీకి వరద పెరగడం, మూసీ కింద ఉన్న చెరువులకు కూడా పెద్దగా వరద రావడంతో అక్కడ ఉన్నటువంటి అలుగులో ఉన్నటువంటి వరద ఒక్కసారి అంటే చెరువులు అలుగుపోయడంతో వాగుకి ఎక్కువగా వరద వచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళు తిరుగు ప్రయాణంలో అంత ఉధృతిగా ఒక్కసారిగా అంత ఉధృతి పెరుగుతుందని వాళ్ళు అంచనా వేయకపోవడంతో కారు లోపలికి వెళ్ళిపోయారు. వాగులోకి తీర మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ వరద ఉధృతికి కారు కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోయి గట్టు వద్ద చిక్కుకొని కారు ఆగిపోవడంతో వెంటనే అప్రమత్తమై కారులో ఉన్నటువంటి మొత్తం 7, 2 చిన్నారులు, అదేవిధంగా 5 పెద్దవారు, మొత్తం 7 కూడా అప్రమత్తమై ఒక మహిళ చీర సాయంతో వాళ్ళు అర్ధరాత్రి ఇదంతా కూడా జరిగింది రాత్రి 10 గంటల సమయంలో. కాబట్టి వాళ్ళు ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులకి కాల్ చేసి వాళ్ళు వచ్చేలోపే వీళ్ళు కూడా దాన్ని ఆలస్యం చేయకుండా అప్రమత్తమై ఒక చీర సాయంతో అక్కడ ఉన్నటువంటి ఒక సర్కార్ చెట్టుకి చీరని తగిలించి దాని ద్వారా బయటపడ్డట్టయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ ప్రమాదం అంటే వాళ్ళు వెంటనే అప్రమత్తం కావడంతో ఈ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. లేదంటే ఈ రోజు వాళ్ళ బంధువులకు సంబంధించి చాలా దగ్గర బంధువుల వివాహం జరుగుతుంది. చాలా పెద్ద ఆపద నుంచి వాళ్ళు బయటపడ్డంతో బంధువులంతా కూడా ఊపిరి పీల్చుకుంటారు. రైట్ చంద్రశేఖర్, కట్టి పెట్టడే కరెక్ట్ చిన్న లేస్ ఎటు పోతుంది ఎటు పోతుంది ఇది ఆగుతుంది మొత్తం మీద తాడు బోల మీద